ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. Psalms 23:3. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. He restoreth my soul, he leadeth me in the paths of righteousness for his name's sake. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని ప్రశస్తమైనటువంటి దేవుని మాటలు వినడానికి దేవుడు మన కృప చూపెట్టినారు. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. వాక్యమును ధ్యానించుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. ప్రియులారా, ఈ యొక్క మాట మనందరికీ ఎంతో ప్రియమైనది. గల కారణం ఏమిటంటే, నేటి దినాల్లో ఎవరి నోటి నుంచి అయినా ఏ మాట ఎక్కువగా వింటున్నామంటే, నా ప్రాణము విసిగిపోయింది, కలత చెందుతుంది, నా ప్రాణమునకు ఆదరణ లేదు అని వింటూ ఉంటాం. అలాంటి వారికి ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ ప్రాణమునకు సేదదీర్చడానికి నేనున్నానమ్మా అయ్యా అని ఆయన అంటున్నారు. ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా కలత చెందుతున్నావా? ఆదరణ లేదా? అయితే ప్రాణమునకు సేదదీర్చేవాడు జీవగల దేవుడు ఉన్నాడని సత్యాన్ని గుర్తించి అని మీద అనుకో. దేవుడు నెమ్మది, నీ సుఖము నీ జీవితంలో ఇస్తాడు. నీ ప్రాణము నెమ్మదిగా సుఖముగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, ఆదరించే దేవా, ఆదుకునే దేవా, మా జీవితాలు విసిగిపోయినప్పుడు మా ప్రాణమునకు సేదదీర్చే దేవా, మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ ప్రశస్తమైనటువంటి మాటలు బట్టి మీకు వందనాలు నాయనా. గడాంధకారపు లోయలో మేము సంచరించిన మేము భయపడమగల కారణం ఏమిటంటే, మా ప్రాణమును సంరక్షించేవాడు మీరు, సేదదీర్చేవాడు మీరు. అందుకే వారు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ప్రభువా, అలాంటి స్తుతి ఆరాధన ప్రతి ఒక్కరి నోట్లో ఉంచండి. ప్రాణమునకు సేదదీర్చేవాడు మీరే. మీ వైపు చూసే కన్నులు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ దర్శించండి ప్రభువా. వారి యొక్క ప్రాణం విసిగిపోయినా, కలత చెందుతున్నా, భయపడుతున్నా, సేదదీర్చేవాడు, ఆదరించే దేవుడు, అభయమిచ్చే దేవుడు, మీ వైపు చూసి గొప్ప రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని మీ యొక్క ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరచండి. పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి మమ్మల్ని దూరపరచమని, నెమ్మది, సుఖము, సంతోషం ప్రతి కుటుంబంలో దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.